నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని డిఎన్ఆర్ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక టీడీపీ నాయకులు, విద్యాశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థులే రేపటి భవిష్యత్తు అని, కనుక విద్యార్థులు ఈ వయసులో చెడు వ్యసనాలు, అలవాట్లకు దూరంగా ఉండాలి అని, ఉపాధ్యాయులు చెప్పు మాటలు విని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ స్కూల్కి మినరల్ వాటర్ మిషన్ వస్తే దానిని ఇంకా వాడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, మండల స్థాయి అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఓకే సార్. ఎవరు ఎమ్మెల్యే మంత్రి ఎవరు ఎమ్మెల్యేనా మంత్రి ఎవరో చెప్పండి, మా తెలియదు, పేరు తెలియదు. ఆయన ఏం చేస్తున్నాడు, మీరేం చేస్తున్నారు? షేర్ చేసుకున్నాం, సంతోషం. ఇక్కడ 730 మంది విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్స్, 34 మంది టీచర్స్ ఉన్నారు. మీకోసం లెఫ్ట్ సైడ్ మాట్లాడతాం. నా ఊరికి వెళ్ళా, హజరత్ నాయుడు కొడుకు సాఫ్ట్వేర్, ఎంత శాలరీ? 44 లక్షలు సంవత్సరానికి. అది రావాలంటే మోర్ దాన్ 100 acres, 110 ఎకరాలు కావాలి యావరేజ్ ఇన్కమ్. మళ్ళీ ఒకసారి కరువు, ఒకసారి వాళ్ళు వస్తే అది కూడా రాదు, తెగులు వస్తే రాదు. కానీ ఉద్యోగస్తులకు వస్తుంది. అంటే మీరు చదువుకొని కష్టపడి ఉద్యోగం చేస్తే మీ తల్లిదండ్రులకి పండుగ, మనం బాగా చూసుకోవచ్చు. 2-3 ఇళ్ళు కొంచెం బాగుంటాయి, రెనోవేట్ చేసుకున్నా, కొత్తగా కట్టుకున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, కోడలు ఉద్యోగం చేస్తానని చెప్తారు. అంటే ఆటోమేటిక్గా మార్పు. కానీ మిగతా సేద్యం చేసే వాళ్ళందరూ ఇట్లట్టే ఉంటాయి పాత. సో మేము అందరూ కష్టపడాలా, పైకి రావాలా. అందరికీ హెయిర్ కటింగ్ చేయించి, అందరికీ షాంపూలు, సోపులు, బట్టలు ఒక 5 జతలు ఇచ్చి స్కూల్ పిల్లలందరికీ ఇచ్చాం. ఆ రోజు నుంచి డ్రాప్అవుట్స్ లేకుండా స్కూల్కి పోవడం మొదలుపెట్టాం. అందరూ స్కూల్కి అటెండ్ అవుతూ వచ్చారు. మొన్న ఎలక్షన్ ప్రచారంలో పోయినా, పోతే మళ్ళీ అది మొదలు. ఎవరంటే ఏదంటే. సో మనం అందరం సొసైటీ, మన ఊళ్ళల్లో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే, అత్యంత పేదరికంలో ఉండే కమ్యూనిటీ ఎవరంటే ఎస్టీస్, అత్యంత అమాయకులు ఎవరంటే గిరిజనులు, అత్యంత మోసపోయేవాళ్ళు ఎవరంటే గిరిజనులు. పిల్లల్ని స్కూల్కి పంపించుకుని ఉండేవాళ్ళు ఎవరంటే, చదువు లేకుండా ఉండే వాళ్ళలో ఎక్కువ శాతం ఎవరంటే గిరిజనులు. 12-13 ఏళ్ళకి పెళ్లి చేసే పని అయిపోయింది అనుకునే వాళ్ళు ఎవరంటే గిరిజనులు. వాళ్ళలో మార్పు తెచ్చడానికి మీ గ్రామంలో ఉండే లీడర్స్, క్యాడర్, ప్రజలు ప్రతి ఊరికి వెళ్ళి, మీ ఊరికి వెళ్ళి ఎంతమంది పిల్లలు స్కూల్కి పోవడం, కౌన్సిలింగ్ చేయండి, కన్విన్స్ చేయండి.